ఫిష్ వెంకట్ గారి మరణం ఆయన అభిమానులకు అలాగే ఇండస్ట్రీకి తీరని లోటు అయినప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటూ సాగనంపడం మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చూడడం జరిగింది. ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారా అనేది కూడా మనకి తెలిసిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఆయన అసలు నిజంగానే చనిపోయారా, చనిపోతే అసలు ఎలా చనిపోయారు, దానికి గల కారణం ఏంటి అంటూ కూడా ఇప్పటికీ కూడా ఫోన్లో వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అందరికీ ఒక ఎత్తు అంటే ఆయన భార్యకి మాత్రం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటికి పెద్దగా ఉంటూ ఏ విషయమైనా సరే ఆయనే చూసుకుంటూ కరెంటు బిల్ దగ్గర నుంచి సరుకుల వరకు కూడా ఇంట్లో ఏం అవసరం ఉన్నా కూడా ఆయనే చూస్తారే తప్ప ఆయన భార్యకి ఇంత పని కూడా చెప్పరు అని చెప్పి కూడా ఆవిడ గతంలో మనకు చెప్పింది. అలాంటిది మహిళ ఇప్పుడు ఏ విధంగా ముందుకు సాగగలదు, మరి అంత ధైర్యం ఎలా వస్తుంది? ఎందుకంటే ముందంతా కూడా ఫిష్ వెంకట్ గారు అంత ధైర్యంతో ఇల్లంతా కూడా చూసుకోవడం జరిగింది, వెనక నుంచి ధైర్యం ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు దానికి సంబంధించి ఆవిడతో మరిన్ని విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారనేది మనం చూసాం. అంతిమయాత్రలో ఎంతోమంది వేల మంది అభిమానులు వెనకాల వచ్చే సాగనంపిన విజువల్స్ అన్నీ కూడా మనం చూసాం, మీరు కూడా చూసారు. అంతమంది అభిమానులు ఉన్న వ్యక్తి, అంత మంచి ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఈరోజు చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. చనిపోవడానికి గల కారణం ఏంటి? ఆయనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉందన్న. మంచి షూటింగ్ చేసుకుంటుండు. అది ఏదో సినిమా తీసిండమ్మా, సినిమా తీసిండు. ఆ కొత్త షూలు వేసారంట. ఆ కొత్త షూలకు చిన్న ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు చిన్న పోయి పెద్దగా అయింది. అప్పటి నన్ను కూడా చూయించుకుందాం, షుగర్ ఉన్న మనుషులకు జిల్లు తగ్గదు, ఏది తగ్గదు. చూయించుకుందాం పట్టించుకోలేడు. ఏమనంటే మందు తాగి ఇవి అనుకుంటే నిద్రపోతే అయిపోతుంది అన్నట్టు అట్లా అనుకుంటున్నాను. అది ఇంత చాలా పెద్దగా అయింది. పెద్దగా అయితే సోమి హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఆ సోమి హాస్పిటల్ అన్నాడు ట్రీట్మెంట్ చేసి, మా ఫ్యామిలీ డాక్టర్ అయినా ట్రీట్మెంట్ చేసి కొన్ని వారం రోజులు పెట్టుకున్నాడు. ఆయన అన్నాడు, అన్న నీకు డయాలసిస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్న, జర మందు బంద్ చేయి, నీసు బంద్ చేయి, అన్ని బంద్ చేయి అన్న, మంచి కూరగాయలతో పప్పుతో తిను అని చెప్పిండు. చెప్పినాక కొంచెం భయపడి ఒక 3-4 నెలలు తినలేడు. భయపడి 3-4 నెలలు తినలేడు. ఉంటారు కదా ఫ్రెండ్స్, ఉంటారు కదా కొంతమంది. ఆ ఫ్రెండ్స్ అక్కడెక్కడ తీసుకుపోతుండే, మంచి మటన్ చికెన్ అవి ఇవి తినిపించి తాపించి పంపిస్తుంది. మనం ఏమి ఇంటికి వచ్చినా గొడవ చేస్తుంటాం, ఎందుకు తిన్నావు, ఎందుకు చేసినావు, నీకేమైనా వచ్చి కూర్చుంటారా చూస్తారా అది అవును అంటుంటే మళ్ళీ బంద్ చేస్తుండే, మళ్ళీ బయట పోయి మళ్ళీ అట్లా చేస్తుంది. ఇట్లా రొటీన్ లాస్ట్ కిడ్నీల కాడికి వచ్చేసింది ప్రాబ్లం. అంటే ముందే ఆయన చూసుకొని ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి. డాక్టర్ చెప్పిండు కూడా మాకు వచ్చే సూచనలు ఉన్నాయన్న, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పిండు. అంటే ఇది 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాలు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చే నెలకు 5 సంవత్సరాలు. అంటే షుగర్ వచ్చి 25 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాల నుంచి ఆయన ఆరోగ్యం ఏంటి? కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం. నిమ్స్లో ఉన్నాం 4 రోజులు. ఆయన చేయించుకో అని చెప్పిండు. అప్పటి నుంచే ట్రై చేస్తున్నాం. చాలా ట్రై చేస్తున్నాం. అంటే కిడ్నీ మార్పిడి ఎవరికైనా ఉంటే ఫస్ట్ కుటుంబంలో చూస్తారు కదా, మరి మీ కుటుంబంలో ఎవరిదైనా మ్యాచ్ అవ్వటం కానీ ఇవేమైనా జరిగాయా? అప్పటి నుంచే ట్రై చేస్తాం అన్నాడు ఆయన డాక్టర్. ఇస్తే మీ పిల్లలది, మీ భార్యది, మీ అమ్మది, మీ తమ్ముళ్ళది, ఇంట్లో వారికి ఇవ్వాలి, రక్త ఇవ్వద్దు. మళ్ళీ అందులో ఓ పాజిటివ్ ఉండాలి, ఆయన ఓ పాజిటివ్ ఉండాలంటే వాళ్ళ అమ్మది ఒక్కదాన్ని కలుస్తుందని చెప్పారు. ఇక వాళ్ళ అమ్మ కొంచెం ఏజ్ పర్సెంట్ కదా, ఎందుకని చెప్పి తీసుకోలేదు. ఇక అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు. మేము కూడా ట్రై చేస్తున్నాం. ఎవరు చూసినా 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 60 లక్షలు, ఇట్లా 60 లక్షలు 70 లక్షలు ఉంటే మిమ్మల్ని ఎందుకు కడతాం మేము? అంటే ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి అవుతుంది. కానీ అప్పటి నుంచి సినిమాలకు కూడా దూరంగా దూరంగా. అప్పుడు నిమ్స్ పోయినప్పుడు షూటింగ్లు ఫోన్లు వస్తున్నాయి రమ్మని, కానీ పోయలేని పరిస్థితులు ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు మీ మాటల్లోనే 50 లక్షలు అవుతాయి, 70 లక్షలు అవుతాయి, 60 అన్నారు. అయితే సోను సూద్ గారితో కూడా మనం రీసెంట్ గా మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు నాతో, అంటే ఎంత డబ్బు అయినా సరే నేను పెట్టుకుంటాను, కాకపోతే కిడ్నీ ఇచ్చే వాళ్ళు దాతలు దొరకలేదు అని చెప్పారు. అది ఈ మధ్య అంత మేము ఎవరు చెప్పలేం కదా. ఓకే అంతకుముందు మేము ఎవరు చెప్పలేము. ఇక మళ్ళీ మేమే చూయించుకున్నాం. మా బంగారము, పైసలు, ఇంకో ఇక ఇంటి పెట్టింది 15 లక్షలు, అన్నీ అయిపోయినాయి. మా దగ్గర ఏం లేవు పైసలు. పోయిన సంవత్సరం అందరు ఏ పైసలు, బంగారం లేదు, ఏం లేదు. ఉన్నాయి 2 కార్లు. అప్పటికి నేను అన్న కూడా మా కొడుకు డాడీ కంటే ఎక్కువ 2 కార్లు అమ్మేసి ఎవడో గిరిగన్న పెట్టి తీసుకుపోదాం వీర హాస్పిటల్కి అని చెప్పినాం. చెప్తే వద్దు కార్లు ఎందుకు నావి అని అన్నాడు. నీకే చూపిస్తాను వెంకట్ గారు అవును అన్నాడు. వద్దు ఉండండి, ఇట్లనే ఉండండి, మంచిగా ఉంటాను నేను అన్నాడు. అట్లా వెళ్తూ బాగా అదైపోతున్నాడు, డౌన్ అయిపోతూనే ఉన్నది. మళ్ళీ ఇక మాకు అర్థమవుతలేదు, ఇదంతా ఇట్లా ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా సీమ్ గారి ఇట్లా
బాగా వాసన అనేది వస్తుంది ఇంటిలో ఏం చేయాలా ఎవరిని అడగాలి సొమ్ముళ్ళవు ఇది గిరి పెడతామా అమ్ముదామా అసలు మాకు ఏం అర్థమవుతలేదు. అంటే ఆ కాలుకి ట్రీట్మెంట్ జరిగిందా అప్పటి వరకు లేకపోతే జరగలేదు? అప్పుడే మా పాప ఏం చేసింది ఇక దోలాడిపోయి యాంకర్ అన్నది ఏం పేరు రోజన్ అన్నది నెంబర్ తీసుకుంది. అన్న మా అన్నది డాడీ ఇట్లా పరిస్థితుంది అన్న ఒక్కసారి రా అన్న ఇంటికి అని అన్నని పాపం అడగంగానే వచ్చిండు మాట్లాడి ఇంటర్వ్యూ చేసిండు. ఇక ఏమంటే ఆయన ఆడ పెట్టిండు ఫోన్లో వెంటనే ఫోన్లో పైసలు వేస్తూనే ఉన్నారు ఆయనకు వేస్తూనే ఉన్నారు. మళ్ళీ అప్పుడే శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు ఆయన చూసి ఆయన కారు ఇంటికి పంపించి ఆయన తీసుకొని హాస్పిటల్కి పోయింది. కానీ ₹1 తీసుకోవాలమ్మా. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఇది సంవత్సరం కింద. ఇక అసలు ఒక్క రోజులో లేచి సర్జరీ చేసి పోగానే ఒక్క రోజులో లేచి నడుస్తుంది మంచిగా. మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచి ఆరోగ్యం నెల రోజులు ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఒక 2 నెలల కింద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు 9 చనిపోయాడు. 9 చనిపోతే ఏం చేసిండు భద్రాచలం కొత్తగూడెంలో అప్పుడు నేను అన్న నీకు వెళ్తే బాగాలేదు సాగుకోవాలని ఏముంది పోకాలని కూడా అన్న ఏం పోతానే అని పోయాడు ఒక్కడే బస్సులో పోయి 3 రోజుల దాకా 5 రోజుల దాకా 10 రోజుల దాకా ఉండి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ ఎందుకో మళ్ళీ కొత్తగూడెం మళ్ళీ పోయాడు. అక్కడ మా అల్లుంది బండి ఉంది. ఆ బండి అంటే అప్పుడు బాగా నడిపించింది దాని బండి కానీ చేత కాదు కదా అది ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా. ఆ బండి నడిపించి కింద పడ్డాడమ్మ. కింద పడి మళ్ళీ ఈ కాలు కూడా ఇన్ఫెక్షన్ అయింది. ఇది కూడా ఇన్ఫెక్షన్ రెండోది ఇన్ఫెక్షన్ అయ్యి ఇల్లు కూడా సీమ్ వచ్చింది బాగా. అప్పుడే అంత మందిని అడిగినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొవరిని అడగాలి మన దగ్గర సమ్ము లేదు ఏది లేదు. కారు అమ్ముదామంటే కారు ఖరాబ్ అయింది. దానికి ₹1,00,000 పెట్టి చేపించి అమ్మాలి. ఆ 1,00,000 అయినా కూడా ఉండాలి కదా నా దగ్గర. అట్లా అది ఇది అని చెప్పి తిరిగి మళ్ళీ బెజారేసి ఎట్లా చేద్దాం సోమయ్య తీసుకెళ్ళినా. మళ్ళీ సోమయ్య తీసుకెళ్ళినా. ఆయనకు చాలా బాగా క్లోజ్ అనమాట. మాకు దండం పెడతాను నీకు కాలు మొక్కుతాను నాకు ఎట్టన్నా చూడాలంటే లేదమ్మా లేదు పెద్ద డాక్టర్ దగ్గర తీసుకోవాలి కంపల్సరీ ఇక్కడ నేను ఏం చేయలేను ప్లీజ్ ఏమనుకోకని చెప్పిండు. చెప్తే వెంటనే నేను ఏం చేసిన మా బాబు ఏం చేసిండు నాకు తెలిసిన డాక్టర్ ఉండని చెప్పి ఉప్పల్ డాక్టర్ తీసుకున్నాడు. వాడు తెలిసిన డాక్టర్ అని చెప్పింది కానీ వాడు ఎన్ని పైసలు అంటే మాట్లాడితే 1,00,000 అంటుండు. మాట్లాడితే ఉప్పల్లా మాట్లాడితే 1,00,000. అప్పటికన్నా నాకు పియర్కే వెళ్ళా చూసిరు మాకు మా ఆయనకు కానీ ఇట్లా పైసల గురించి చూక టార్చర్ పెట్టలే. మరి నువ్వు చాలా టూ మచ్. ఆయన తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు ఇస్తారు అన్నకు వచ్చి ట్రీట్మెంట్ చేయండి అన్న ప్లీజ్ అన్న అని బతలాడుతూనే ఉన్నా. పైసలు అమౌంట్ ఇస్తేనేమో చూస్తారు లేకుంటే ఆపేస్తారు ఇస్తేనేమో చూస్తారు. అప్పుడు మళ్ళీ మా బిడ్డ మళ్ళీ రోషన్ రిక్వెస్ట్ చేసింది. అప్పుడు మళ్ళీ రోషన్ మళ్ళీ వచ్చి బాబు వచ్చి మాట్లాడాను వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఏం లేవు కొంచెం మీరు ఎంతనన్నా కానీ ట్రీట్మెంట్ ఎన్ని పైసలైనా కానీ ట్రీట్మెంట్ చేయండి. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు. ఆయన పైసలు కూడా ఇస్తూనే ఉంటాం అన్నమాట ఇస్తారు మీకు వాళ్ళు ఇవ్వకుంటే నేను చెక్ ఇస్తాను నీకు అని కూడా చెప్పాను. ఆ ఒక్కరోజే చూసారు ట్రీట్మెంట్ చేసారు. మళ్ళీ తెల్లారి చేయలేదు. ఇక అక్కడక్కడ అందరమ్మా ₹1,00,000 తెచ్చి ఇచ్చిరమ్మా అక్కడక్కడ అందరూ. మొత్తం ఎంత వచ్చిందమ్మా? అక్కడ 5,00,000 దాకా వచ్చినాయమ్మా. 5,00,000 దాకా వచ్చినాయి. ఇక అవి 4,50,000 అయినాయి. బిల్లు కట్టేసాను. నన్న మా బిడ్డ వద్దు నాకు అసలు నచ్చలే రాకుండా పిఆర్కే తీసుకుందాం అని అంటుంటే అప్పుడే ఆయన ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ జరిగిందో హాస్పిటల్ నుంచి పిఆర్కేకి అసలు ఎందుకు తీసుకొచ్చారు? అదే నేను చెప్తున్నా కదా నాకు నమ్మకం హాస్పిటల్ మంచిగా ఉంటుంది నాకు నమ్మకము. అలా 3 సార్లు పోయినా 3 సార్లు మంచిగా వచ్చాడు. ఒక్కరోజునే ఈరోజు రోజు తెల్లారి వచ్చడం అంత మంచిగా ఎంత సిక్లో పోయినా కూడా మళ్ళీ మంచిగా. అంటే అమ్మ ఇక్కడ ఇంకొకటి ఒక వార్త వచ్చింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర డబ్బులు లేవు కానీ మీరు ఫిష్ వెంకట్కి ట్రీట్మెంట్ చేయాలి అని బెదిరించారా డాక్టర్స్? ఎవరైనా ఏం బెదిరేళ్ళమ్మా ఉన్నది అక్కడనే ఏం బెదిరేడు. చెయ్యండి ఎట్లనన్నా మేము ఎంతగానో మేము ఇచ్చే తీసుకుపోతామని అన్నారు కానీ అట్లా మాత్రం చేయలేదు. నాకు నచ్చలేదు. మరి అప్పుడు అంటే మొత్తం ఎంత ఖర్చు అవుద్దని చెప్పారు డాక్టర్లు ట్రీట్మెంట్ కి? మొత్తం వాళ్ళు చెప్తలే కానీ తీసుకుంటున్నారు. ఎంత తీసుకున్నారు మొత్తం ఇప్పుడు వరకు? 4,50,000 తీసుకు చెప్తున్నా కదా 4,50,000 తీసుకురు. అంటే వచ్చిన 5,00,000 4,50,000 అటే వెళ్ళిపోయాయి. మేము అక్కడనే ఉన్నాం కదా మేము భోజనాలు టిఫిన్లు మాకు ఎవరు తీస్తారని టిఫిన్లు మేము అక్కడనే ఉన్నాం 8 మంది ఉన్నాం మేడం. అన్నీ మేము లంచ్ భోజనాన్ని బయటనే చేసినాం. ఇక నాకు నచ్చలే వద్దు అని మా బిడ్డ ఇంట పడితే మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చూసి మళ్ళీ మా పాపకు ఫోన్ చేసి రండమ్మా అని ఫోన్ చేసి పోయినాం. మళ్ళీ ఆడికి పోయి
అప్పుడు డాక్టర్ చెప్పిండు, అంత అయిపోయిందమ్మా, మీ ఆయనకి ఎంత చెప్పింది. పాపం ఆ డాక్టర్లు కూడా అంతా గుర్తుపడతారు. అంత చెప్పినా మీ ఆయన వినలేడు, ఎంత చెప్పినా అన్ని మొన్న వస్తే కూడా చెప్పిన నేను, ఇంత చెప్పినా మీ ఆయన వినలేడు, లోపల అంతా ఖరాబ్ అయిపోయినాయి, ఒక్క లివరే కూడా ఖరాబ్ కావడానికి వస్తుంది, అది కూడా మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇప్పుడు ఎట్లా ఆయన మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తాం, ఇక దేవుని దయ అని చెప్పిండు. ఇక ఎట్లా అలా అట్లా చెప్పినా కూడా నేను ఏమంత చేయలే, ఎట్లా బతికే వస్తున్నా పోతూనే బతికినా, కానీ ఇట్లా అవుతుందని మాత్రం నేను అనుకోలేనమ్మా నేను. అంటే ఇప్పుడు మామూలుగా ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు కళ్ళు కూడా తెరవలేదు అంటూ కూడా మీరు మాతో చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. అంటే కళ్ళు తెరిచిండు కానీ గుర్తుపడతలేడు, చూస్తలేడు. అంటే ఇట్లా 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 అంటుండు కానీ ఏం మాట్లాడతలేడు, ఏం చూస్తలేడు. మాట్లాడడానికి సమాధానం ఇస్తాడు, అప్పుడు కళ్ళతోనే సమాధానం ఇచ్చిండు అలా ఉప్పల్లా. కానీ ఆ అట్లా కూడా ఉప్పల్లో బిగ్ టీవీతో మా ఛానల్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరెవరు వస్తున్నారు అన్ని కూడా నాకు తెలుసు, తిన్నాను అన్ని కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ ఏం చెప్పి అంటే ఇప్పుడు ఈ పిఆర్కే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించింది. డాక్టర్లు ఏమని చెప్పారు మీకు? అదే చెప్పారు కదా, అన్ని ఖరాబ్ అయినాయి, లివర్ ఖరాబ్ కష్టం అని అయింది, చెప్పి. చాలా కష్టం అమ్మ, మళ్ళీ కూడా మీరు దేవుళ్ళని మొక్కండి అని అన్నాను. నేను దేవుని నా ప్రయత్నం నేను చేసినమ్మా, ఇన్ని దేవుళ్ళని మొక్కినా ఆ దేవుళ్ళకే తెలిసింది. ఆయన కూడా నాకు అసలు నమ్మకమే ఉండి వస్తాడని, కానీ ఇట్లా అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేనమ్మా నేను. ఆ రోజు అంటే అమ్మ చనిపోయినా కూడా చెప్పలేదు. ఆయన ఇండస్ట్రీలో ఎంత మంచి హీరోలతో చేశారో మీకు తెలుసు. అంటే ఇంట్లో కూడా అన్ని ఫోటోలు కూడా ఆయనవే ఉంటాయి. అయితే అంతమంది ఇండస్ట్రీలతో అంటే పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు. అల్లు అర్జున్, చిరంజీవి గారితో కొన్ని సినిమాలు, అల్లు అర్జున్ గారితో, రామ్ చరణ్ గారితో ఇలా అన్నిట్లో చేసినప్పటికి కూడా ఎందుకని వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు అంటే ఏం చెప్తారు? అదే నాకు అర్థమవుతలేదు అమ్మ, మంచి మంచి హీరోలతో చేసిండు, కావాలంటే అక్కడ ఫోటో చూడు, మంచి హీరోలతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసి ప్రతి ఒక్కరితో చేసిండు. ఒక్క హీరో ఫోన్ చేసి మాట్లాడలే, కనీసం నాకు మా ఆయనకన్నా ఒక ఫోన్ చేసి మాట్లాడలేరు, కనీసం దగ్గర రాలేరు. కనీసం ఏదో మంచిగా ఒక 1,00,000 ఇచ్చినా కూడా మా ఆయన 2 దాన్ని ఉంటుండే, ఆపరేషన్ అయిపోతుండే ఉంటుండే, ఎవ్వరు సాయం చేయలేరు. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండమ్మా, అది కూడా నేను పోయిండు బాబు, నాకు చెప్పే పోయిండు, విజయవాడలో షూటింగ్ అవుతుందంట, నేను బాబు దగ్గర పోతున్నా, ఏమైనా అడిగేసి వస్తా సువర్ణ, ప్రతి దానికి సువర్ణ 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 అని. సరే అని పోయినాం, కార్లో పోయి మాట్లాడిండంట, దగ్గర పిలిచిండంట, ఎవరిని ఇస్తానని అడిగిండట కిడ్నీ, ఇప్పటిదాకా ఇంకా ఎవరిని అడగలేదు సార్ అంటే, అడుగు ఎవరిని ఇస్తే నీకు నేను ఆప్షన్ చేపిస్తా, అప్పటిదాకా ఖర్చులు మందు ఖర్చులు పెట్టుకొని 2,00,000 ఇచ్చి పంపించి. ఆ తర్వాత విశ్వక్సేన్ గారు కూడా 2,00,000 ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో ఉన్నప్పుడు. అయితే అమ్మ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే త్రివిక్రమ్ గారి పిఏ కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఆయనతో కూడా ఏం చెప్తున్నారంటే నేను హాస్పిటల్ బిల్లు కూడా నేను కట్టాను అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. నాకైతే ఫోన్లో అదే అర్థమైంది. నిజంగానే కట్టారా లేకపోతే అంటే చాలా వరకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని మీ అమ్మాయి చెప్పింది నాకు. ఈ రోజు కూడా 1 గంట ముందు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇందాక 1 గంట ముందు కూడా ప్రభాస్ పిఎన్ మాట్లాడుతున్నాను, మొత్తం ఖర్చు కూడా నేను చూసుకుంటాను ఇప్పటి నుంచి అంటూ కూడా ఫేక్ కాల్ వచ్చింది అంటూ కూడా ఫిష్ వెంకట్ గారి కూతురు మనకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఎందుకని ఇలా అంటే ఆయన బతికి ఉన్నప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు చనిపోయాక కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే అంటే మీకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు చెయ్యరు కదా, మరి దీనికి సంబంధించి మీరు ఏమంటే? నాకు అర్థమవుతలేదు అమ్మా, అంత ఫేక్ కాల్ ఎందుకు ఇస్తారు అసలు ఆయన మీద, అసలు ఫేక్ కాల్ ఎందుకు ఇస్తున్నారు అసలు అర్థమవుతలేదు అసలు. ఇప్పుడు కూడా ప్రభాస్ వాళ్ళ పిఏ మళ్ళీ ఫోన్ చేసిండు, మీ డాడీ ఒకసారి మీరు ఆ నెంబర్ కూడా మాకు ఇవ్వండి, ఒకసారి మేము తాగి గుట్కాలు తిని తిని మీ డాడీ చనిపోతాడు, అందుకని ప్రభాస్ వచ్చి చేయలేడు అని చెప్తున్నాను. పిఏ నేను అసలు అట్లా ఇప్పుడు ఇంత గంట ముందు. అయితే అమ్మ అంటే మేము కొంతమంది మాతో మాట్లాడినప్పుడు ఆయన చనిపోవడానికి గల కారణం కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు అని చెప్పారు. 20 గంటలు ఏం తాగలేడమ్మా, ఎందుకు చచ్చిపోయిన అవదు మేడం, తాగుతాడు, తాగడానికి కాదు, 20 గంటలు తాగడు, షూటింగ్ ఉంటే అసలే తాగడు. షూటింగ్ ఉంటే మీతో ఏ విధంగా ఉండేవారు? చాలా బాగుంటుండే, ఎంత తాగినా ఏం చేసినా ఏదో అట్లా గొడవ పెట్టుకుంటుండే, మళ్ళీ అప్పుడే అంటే మొగుడు పిల్లలకి ఎలానో ఉంటూ ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో గొడవ పెట్టుకుంటుంటే మళ్ళీ అప్పుడే మాట్లాడాలి, మనం అందరం అప్పుడే ఇంట్లో ఉండాలి అందరం, ఆయన కనిపించాలి కంటికి. ఇంత పెద్ద పిల్లలు అయినా కూడా కొంతమంది పిల్లలు ఎట్లా పోతారు బయటికి, ఇంట్లో ఉండాలి, ఆయనకు కనిపించాలి, అట్లా ఉంటుండే. కానీ మళ్ళీ ఏ రోజు మా పిల్లలను నువ్వు పని చేయాలి, నువ్వు పని చేసి పైసలు తెచ్చేయాలా అని అనలే. మొన్న చచ్చదాకా కూడా ఆయనే చదివాడు పిల్లలు. అయితే ఇప్పుడు వరకు అంటే ఎవరెవరైతే ఇచ్చారో అదంతా ఎంత అమౌంట్ అయింది ఇప్పుడు వరకు? అయిందమ్మా, ఖర్చు చేస్తూనే ఉన్నాం, పెట్టేది పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు అదే పైసలు ఉన్నాయో లేవు, మరి 10 రోజులు ఎట్లా చేస్తామో అదొక టెన్షన్ కలిగిందా. అయితే ఇప్పుడు వరకు
ఇప్పుడు వరకు ఆస్తి ఉందమ్మా, ఎందుకంటే కొద్ది రోజుల ముందు మనకు కొంతమంది చెప్పారు అసలు ఆస్తి కూడా ఏం సంపాదించలేదని చెప్పారు. అసలు ఏం సంపాదించారు ఏం ఇండస్ట్రీలోకి వెళ్ళాక? లేదమ్మా. ఆయన సినిమాల్లో పోయేటప్పుడు సంపాదించింది ఆయన ఏంటంటే మా బిడ్డ పెళ్లి చేసిండు, ముస్తాబాద్లో ఒక ఇల్లు కొన్నాడమ్మా, సింగిల్ బెడ్రూమ్. ఆయన షూటింగ్లో సంపాదించిన ఆస్తి అంటే ఇవి రెండే. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. మేము మరి ఈ ఇల్లు? ఈ ఇల్లు ఆయన ఇక్కడ అలా మా మర్దం చేసిండు. ఆయన ఆశ కదా కట్టాలని, మనకు 2 నెలలు 3 నెలలు ఉన్నాడు కూడా ఇక్కడ ఇట్లనే ఉన్నాడు కదా, ఆయన ఆశ కదా ఇడికి తెద్దామని ఇది తెచ్చారు. మేము ఉండేది అక్కడనే, మేము అక్కడ ముషీరాబాద్ లో అక్కడనే ఉండేది. మరి అంటే కార్యం మొత్తం కూడా ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యం మొత్తం ఇక్కడే జరుగుతుంది. గల కారణం ఏంటంటారు? అదే ఆయన ఒక్కనే, ఆయనకు ఆశ కదా కట్టాలి కట్టాలి కట్టాలి, ఆయన ఇష్టమైన ఇల్లు కదా ఈయన చేద్దామని తెచ్చారు. అసలు నాకు ఇష్టం లేకుండా ఇక్కడ దేవాలని అక్కడే తీసుకోవాలని. సోను సూద్ గారు పిఏ ఫోన్ చేసినప్పుడు ఏమని మాట్లాడారు మీతో? మాట్లాడినా ఎట్లైనా వస్తా కలుస్తా ఇస్తా, 1 లక్ష రూపాయలు పంపిస్తున్నా అని చెప్పింది. మంచు మనోజ్ కూడా ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడారు. ఈ కార్యక్రమం అయిపోయాక వస్తాను, లేకపోతే మమ్మల్ని రమ్మంటున్నాను, చెప్తా అన్న టైం చెప్తా అన్నాను. ఇప్పుడు వరకు ఎవరు స్పందించలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు. అంటే ఆ రోజు అంటే కార్యం కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి రాకపోవచ్చు, కానీ ఫోన్ చేయడం కానీ ఇవేమైనా చేశారా? అయితే ఇంకోటమ్మా, 2 రోజుల నుంచి ఒకటి వస్తుంది ఏంటంటే మోహన్ బాబు గారు మీ ఇంటికి రావడం జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వచ్చారా మోహన్ బాబు గారు? నిజంగా ఎవరు రాలేదమ్మా, మీరు చూసి కదమ్మా. ఆ రోజు చావు రోజు కూడా బాలకృష్ణ వచ్చిండు, ఇంకెవరో హీరోలు, రవితేజ గారు వచ్చారంటూ కూడా అంటున్నారు. నిజంగానే వచ్చారా? చనిపోయిండు, ఏడొచ్చిండమ్మా, వాళ్ళ నాన్న చనిపోయిందంట అక్కడ. అవును. చిరంజీవి వాళ్ళకి కూడా మేము ఎందుకు ఎక్కువ ఫోర్స్ చేయలేమంటే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి ఫోన్లు చేస్తే బాగుండదు అని చెప్పి మేము చెప్పలేమమ్మా. వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అట్లా అని చెప్పి కూడా నేను ఎక్కువ అది చేయలేను. లేకపోతే వాళ్ళంటే వాళ్ళతో అడుగు అడుగు అడుగు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు పెద్ద దిక్కు పోయిందని చెప్పొచ్చు, అంటే సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు, అభిమానులు కూడా కొంచెం మంచి అంటే కొంచెం కోపంగా ఉన్నప్పటికీ కూడా అందరితో బాగుండే వాళ్ళు అంటూ కూడా చెప్తున్నారు. మరి మీరేం బాగుంటుండమ్మా, చాలా ఎంత ఆయనకి ఏం తెలుసు, అందరు మా చుట్టాలు అందరు ఇంటికి రావాలి, ఉండాలి, ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఇష్టం వచ్చిందని ఉండాలి, తినాలి, ఇదే తప్పించి ఇంకా ఆయనకి ఇంకేరే లోకం లేకుండే. పైసలు ఉంటే యాదగుట్ట పోదాం, యాదగుట్టలో ఉందాం, సమ్మక్క సారక్కడ పోదాం, ఇట్లాంటి ఉద్దేశం తప్పించి ఇంకా ఆయనకి ఇంకేం లేకుండమ్మా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మొత్తానికి ఏం లేదమ్మా, నాకేం నడవనికి రాదు, పని చేయడానికి రాదు. నాకు ఒక ఇల్లు కట్టిస్తే, ఇదే నా ఇల్లే వేరుజలు కదా, ఇది కట్టిస్తే మా పిల్లలకి ఏదైనా పని. అంటే ఆ ఇల్లు ఉంది కదా మీకు సొంత ఇల్లు ఉంది కానీ మా కొడుకుల పెళ్లి చేసి సరిపోదు. అదే ఆ ఇల్లు ఎట్లా తీసుకున్నంటే నా 2 కొడుకులు, మా ఆయన నాకు సరిపెట్టట్టు ఉండదు, ఇంకా మనిషి ఎక్స్ట్రా. ఇప్పుడు మీ 2 కొడుకులు ఏం చేస్తున్నారు? ఏం చేసి చెప్తున్నాడు, చిన్న ఆయనకు 2 షార్ట్ ఫిల్మ్లు తీపిచ్చిండు, పెద్ద ఆయనకు 3 సినిమాలు చేయించిండు. వాళ్ళు ఫోన్ అని పెట్టిరు మళ్ళీ అట్లా సినిమాలో ఫోన్ అంటున్నారు, ఫోన్ అన్నాడు. మరి ఏం పని చేస్తున్నారు? ఏం పని చేయమంటే దంద పెట్టి, చేపల దంద పెట్టి. ఇప్పుడు ప్రస్తుతం చేపల దంద పెట్టారంటే మేము 10 లక్షల చేతులు ఉండాలి. చిన్నోనికి అది పెట్టుకోవాలని కోరిక. ఏ పెద్దోడేమో నాకు ఏమొద్దు, నేను ఇంట్లో ఉంటాను, బండి తీసుకొని తిరుగుతూనే ఉంటాడు ఆయన. అంటే ఇద్దరు కూడా కొంచెం పని విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇప్పుడు నా బతికి ఎట్లా, నేను ఎట్లా, ఇప్పుడు మా అత్తను చూసుకునేది నేనే. వాళ్ళ 2 ఇక్కడ తమ్ముళ్ళు ఏం పని చేయరు. వాళ్ళ చిన్న తమ్మునికి 2 పిల్లలు పెద్దగా అయ్యారు, నడిపోయినాక ఒక బిడ్డ ఒక కొడుకు, వాళ్ళు పెద్దగా అయ్యారు. అందరు నేనే చూసుకుంటాడు, అందరు నేనే చూసుకుంటాడు. సో చూడొచ్చు మనం కొద్ది రోజులకి ఏవైతే వార్తలు వస్తున్నాయో, ఇటు ప్రభాస్ పిఏ అంటూ, త్రివిక్రమ్ పిఏ అంటూ, ఇలా ఈ రోజు కూడా ఒక కాల్ రావటం జరిగింది. అంటే బతికున్నప్పుడు కూడా అలాంటి ఫోన్ కాల్స్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. నిజంగానే ప్రభాస్ గారు ఆదుకున్నారు అని తెలియడం వల్ల కొంతమంది సాయం చేయలేకపోయాం, అంటే ప్రభాస్ గారే మొత్తం కూడా సాయం చేశారనుకో మేము చేయలేకపోయాం అంటూ కూడా మనకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారని చెప్పొచ్చు. మరి చనిపోయాక కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే విషయం మాత్రం వాళ్ళకి తెలియాలని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ మొత్తానికి కూడా అంటే వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటాను అంటూ కూడా సోను సూద్ గారు మనతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా స్వయాన ఫిష్ వెంకట గారి భార్యతో కూడా మాట్లాడడం జరిగింది బిగ్ టీవీ ద్వారా, అదంతరం కూడా చూసామని చెప్పొచ్చు. కానీ ఏవైతే నిన్నటి నుంచి కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, అంటే మోహన్ బాబు గారు వచ్చారు, రవితేజ గారు వచ్చారు, ఇవన్నీ కూడా ఏవైతే అవుతున్నాయి, ఇప్పటికైనా సరే ఇలాంటి రూమర్స్ ఆపేస్తే మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.